మరో స్థానికురాలు ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ కుక్కల ప్రేమికులు ఈ మధ్యకాలంలో ఏమనొద్దు అంటున్నారు కదా! మరి ఈ తల్లి ఏమంటదో ఒకసారి చూద్దాం. మేడం మీరు చూసుంటారు. అవునండి. అప్పుడు ఏడున్నారండి అది జరిగినప్పుడు? అది జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాండి. ఆ అమ్మాయి వేసే అరుపులు ఇంట్లోనా? ఇక్కడ లోపలున్నాను. లోపల. అయితే ఆ అమ్మాయి అరుపులు విని నేను విండోలో నుంచి చూస్తే అక్కడ ఎవరు కనిపించలేదు. ఖాళీ కేవలం ఆ అమ్మాయి అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. మళ్ళీ ఇటు నుంచి డోర్ నుంచి వచ్చి బయట చూసేవరకి మొత్తం బ్లీడ్ అవుతుంది ఆ అమ్మాయికి. చాలా ఘోరంగా అసలు. మొహం గాకుండా ఇంకా మెడ పట్టుకుంటే ఇంకా పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండేదో. ఇంకోటేందంటే ఒక ఇంచు పోయింది. అవును. తర్వాత కన్ను కొంచెమైతే టచ్ అయితుండే. కన్ను పోతే ఖతమే ఇగ. అంత మరి ఘోరంగా ఉన్నది పరిస్థితి. అసలు వాళ్ళ తల్లి కూడా చాలా పాపం ఘోరంగా అవునండి. ఏడుస్తుందామె. అసలు ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్నగారు కూడా ఇంట్లో లేరు. ఇంట్లో అందుబాటులో ఎవరు మగవాళ్ళు కూడా లేకపోతే మా హస్బెండే బైక్ తీసి ఇంకా పాపని బైక్ పైన కూర్చోబెట్టుకొని హాస్పిటల్‌కి ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ లేదు సర్జన్ లేడు అన్నారంట. తర్వాత వాసవికి తీసుకెళ్తే కూడా అక్కడ కూడా సర్జన్ లేదన్నారంట. తర్వాత గ్లోబల్‌లో కూడా సర్జన్ లేడంట. తర్వాత కృష్ణ హాస్పిటల్. కృష్ణకి కూడా తీసుకెళ్తే అక్కడ కూడా డాక్టర్ అవైలబిలిటీ లేడంటే ఇంకా వాళ్ళ డ్యాడీతో కోఆర్డినేట్ చేస్తూ ఇంకా రెయిన్బో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు ఆ అమ్మాయిని. రెయిన్బో అంటే ఎంత ఎక్స్‌పెన్సివ్ అండి. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ మమ్మీ డెలివరీ అయింది. ఆ ఖర్చులు. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ఇది. ఎవరు భరిస్తారు చెప్పండి? పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే అసలు హృదయ విదారకంగా ఉంది. ఈ ఆ గల్ పాప ఈరోజు స్కూల్‌కెళ్ళుంటన్నా కొంచెం ప్రమాదం అనేది త్రుటిలో తప్పిపోయేదేమో కానీ అది దేవుడు అలా నిర్ణయించిండేమో ఆ అమ్మాయికి. ఈ గల్లీలో బాగానే వీధి కుక్కలు తిరుగుతాయమ్మా బాగానే? వీధి కుక్కలంటే మార్నింగ్ అవర్స్‌లో ఎక్కువ కనిపించవు. నైట్ టైమ్‌లో ఉంటాయి. నైట్ టైమ్‌లో ఎట్లా అయిపోతుందంటే ఒక్కొక్కసారి బైక్స్‌కి అడ్డం వచ్చేసి బైక్ స్కిడ్ అయి పడిపోవడం అట్లాంటి సంఘటనలు కూడా చాలానే జరిగినాయి ఇదివరకు. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయిందమ్మా. ఈ వీధి కుక్కల్ని పట్టుకోండి. వాటికి బర్త్ కంట్రోల్ ఇంజెక్షన్ ఇవ్వండి. లేకపోతే షెల్టర్‌లకు తరలించండి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ కుక్కల ప్రేమికులేమో అట్లా చేయొద్దని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళకేం చెప్తారు? అంటే తందాకొస్తే కానీ పరిస్థితి ఎలా ఉండేదనేది వాళ్ళకి గూడా తెలియదు గదా! వాళ్ళేంటి వాళ్ళు పిల్లలు ఆడుకోవాలన్నా పార్కులకు తీసుకెళ్తారు. మనకు అలాంటి పరిస్థితి లేదు గదా! మనం ఇంట్లో పిల్లలు బోరొచ్చిందంటే బయట రోడ్డు మీద ఆడతారు. రోడ్డు మీద ఆడుకున్న వాళ్ళకి సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. వాళ్ళ పిల్లలు కార్‌లలో తిరుగుతారు, కార్‌లలో వస్తారు, పార్కులకెళ్తారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి వాళ్ళ పేరెంట్స్ టైమ్ ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకెళ్తారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అలా టైమ్ స్పెండ్ చేసే ఉరుకులు పరుగుల జీవితాలు గదండీ! వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేసుకుంటే కానీ రోజు గడవని పరిస్థితి. అట్లాంటి వాళ్ళు పిల్లల్ని పార్కులకు గానీ, ఇంకా ఎక్కడికైనా ఎంటర్‌టైన్‌మెంట్‌కి వేరే ప్లేస్‌కి అయితే తీసుకెళ్ళలేకపోతారు గదా! అంటే వాళ్ళ లగ్జరియస్ లైఫ్‌లో కుక్కలంటే ఒక పెంపుడు జంతువు. తన పిల్లల వరకి వస్తే గానీ తెలియదు గదండీ! తన వరకు వస్తే గానీ దాని తీవ్రత ఎంతుంటది. ఆ అమ్మాయి అన్నం పుణ్యం తెలియని అమ్మాయి. అసలు స్కూల్‌కెళ్ళినా అయిపోయేది ఆ అమ్మాయి. ఈరోజు స్కూల్‌కి వెళ్ళలేకపోయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా ఇప్పుడు జరిగింది. జరిగిన ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సంఘటన వల్ల వాళ్ళది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదో ప్రైవేట్ ఉద్యోగం అని అవును. చెప్తుంది ఆమె కూడా. నిజంగా అప్పుల పాలైతారు. అవునండి. వాస్తవమా కాదా? అవునండి. అదైతే ఖచ్చితంగా వాస్తవమే. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా ఆ అమ్మాయిని పట్టుకోలేదు. సర్జన్ లేదన్నారు. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫర్ట్ చేయగలుగుతదా? చేయగలుగుతదా చెప్పండి. మీరే చెప్పండి. లక్షలతో కూడుకున్న మాట అది. లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు చెప్పండి ఇప్పుడు? ఇప్పుడు ఆమె చెప్పిర్రు వీధి కుక్కల్ని చంపొద్దు, కాపాడాలి అది ఇది అని చెప్పిర్రు. వాళ్ళు ఇప్పుడు ఏమన్నా హెల్ప్ చేస్తారా వాళ్ళకిప్పుడు? ఆ! పరిస్థితి ఇంత సివియర్‌గుంది. అదే ఏమన్నా డిమాండ్ రెస్పాండ్ వస్తుందమ్మా. అదే అవుతున్నారా? డిమాండ్ వస్తుంది. మీరు కుక్కల పైన ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా! మంచిదే సంతోషం. అవి సంతోషం. కూడా జీవులే. జీవులే. కానీ ఇప్పుడు ఇట్లా దాడులు జరిగిన ఎవరైతే పిల్లలో, పెద్దలో ఎవరుంటారో వాళ్ళ దగ్గరికి పోయి హాస్పిటల్‌కి పోయి ఏమైందని కనీసం పరామర్శించి పరామర్శించిండ్రా అనే ఏమన్నా మేము ప్రశ్న బోరసప్పుడు కూడా ఎదురైతుంది. నిజమే అంటారా అది? అవునండి. ఖచ్చితంగా ఆ ప్రశ్న వస్తుంది. ఎందుకంటే పెంపుడు జంతువుల కంటే కన్న పిల్లలు ఎక్కువ గదండీ ఎవరికైనా. అవునా కదా? ఆ! నువ్వు మూగజీవాల పైన ప్రేమ చూస్తున్నావు. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ కన్న పిల్లల కంటే మూగజీవాలైతే ఎక్కువ కాదు గదా! హ్మ్. తనెళ్లి ఇప్పుడేమైనా పరామర్శించిందా ఆ అమ్మాయికి? సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది ఈ మొన్న రేణు ఇన్సిడెంట్. దేశాయ్ పవన్ కళ్యాణ్ భార్య కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఇదే అంశం అదే గురించి. అండి. ఇప్పుడు ఈ వీడియో మొత్తము యూట్యూబ్‌లో వైరల్ అవుతది. తన వరకెళ్ళుంటది గదా! ఆ విషయం. తను వెళ్లి పరామర్శించిందా కనీసం? హ్మ్. చూడాలి గదా! తను గూడా. ఇప్పుడు తనంత మాట్లాడినామె ఇట్లాంటి ఇన్సిడెంట్‌లు జరిగినప్పుడు తన వంతు బాధ్యతగా తను గూడా అక్కడికెళ్లి పరామర్శించి, లేదు నేను ఇది సపోర్ట్ జేస్తాను అట్లా అన్న రెస్పాన్స్ అయినా ఇవ్వాలి కదా! విదేశాల్లో కుక్కలు ఇట్లా వీధులలో వదలరమ్మా. పెంచుకుంటే వాళ్ళు యజమానులు పెంచుకుంటారు, ఇంట్లల్లో పెట్టుకుంటారు విదేశాల్లో. ఇక్కడ మాత్రం వీధులలో అడ్డగోలుగా తిరుగుతుంటాయి. ఎందుకు ప్రభుత్వం నిరోధించలేకపోతుంది? ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? అంటే ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకున్న ఎవరో ఒకరు ఈ మూగజీవాలు వీటికి ప్రాణం ఉంది. వాటిని రక్షించాలి అని ఎవరో ఒకరు ఇంకో రకంగా
వాళ్ళ వాయిస్ రేజ్ చేసేసరికి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, సైలెంట్ అయిపోతుంది. ఓకే. నేనైతే అలా ఫీల్ అవుతున్నాను. ఇది ప్రధానంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. షార్వి మీకు తెలుసా? జరుగు పిల్లలు ఉన్నారు ఒకసారి. షార్వి ఎట్లా ఆడుకుంటుంది? బాగా ఆడుకుంటుంది మీ దగ్గర? అవును, బాగా ఆడుకుంటది అంకుల్. ఈరోజు స్కూల్ పోయిరా మీరు? మేము వెళ్ళామని షార్వి వెళ్ళలేదు. తెలుసు అంకుల్, వీడు అప్పుడే మాట్లాడు. షార్వి బాగా ఆడుకుంటుంది కదా మీ దగ్గర? స్కూల్ పోలేదు అంట కదా? అవునండి, పొద్దున లేట్ లేచిందంట, అందుకే బాగా ఇంత గాయమైంది తెలుసా? ఏమైనా బాధ అనిపిస్తుందా? మరి వీధి కుక్కలు తిరుగుతాయా? మీరు ఆడుకుంటారు కదా పిల్లలు బాగా, తిరుగుతాయా మీ గల్లీలో? మరి ఏం చేయాలి అవి తిరగకుండా? ఆ కుక్కలు తిరగకుండా ఏం చేయాలి మరి? దాన్ని పట్టుకొని షెల్టర్ వేసేయాలి దగ్గర. ఇక్కడ కనీసం ఎవరన్నా వాటిని పెంచుకుంటారన్నా మంచిగా ఉంటది అంకుల్. నువ్వేం చెప్తావు ఇట్లా కుక్కలు తిరగకుండా గల్లీలలో? అది ఈడొక కాంపౌండ్ ఉంది అంకుల్, కాంపౌండ్ లా మస్తు కుక్కలు ఉంటాయి అంకుల్. ఓకే, ఇక్కడ రండి మీరు. ఇప్పుడు షార్వికి జరిగి ఇక్కడ 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 నవ్వొద్దు. ఇప్పుడు షార్వికి జరిగింది కదా, మరి ఈ కుక్క వల్ల జరిగింది. అసలు ఈ కుక్కలు ఇట్లా చేయొద్దంటే కుక్కలను ఏం చేయాలి ఫస్ట్ మీరు చెప్పండి? మనం కుక్కలతో మంచిగా ఉంటే అవి మనం ఏమన్నాయి. అవి ఏమనలే కదా షార్వి, మరి ఎందుకు ఖర్చింది కదా? నువ్వేం చెప్తావు చింటూ? అది ఒకటి దానికి ఇన్ఫెక్టెడ్ అయింది కదా అంకుల్, అందుకే అది కొంచెం కోపంలా కరిచేసింది. చిన్నారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాప మీ క్లాస్మేటా షార్వి? ఎవరి క్లాస్? యూకేజీ కదా ఆమె? ఎల్కేజీ. ఎట్లా ఎట్లుంటుంటుంది షార్వి బాగుంటుందా మీ దగ్గర? బాగానే ఆడుకుంటూ ఉంటది. మీతో కుక్క ఆకలితో ఉన్నట్టుంది, తెలీదు. కానీ షార్విని అట్లా చేసిందని అనుకోలేము మేము ఎప్పుడు. కానీ ఆ కుక్క ఆకలితో ఉందేమో అని కలిసిందేమో అని అనుకుంటున్నాం. కానీ చాలా భయం అవుతుంది. ఇప్పటి నుంచి అయితే బయటికి వెళ్ళొద్దు అని అనుకుంటున్నాం. ఆడుకోనికి ఈసారి బయటికి వెళ్ళొద్దు, అప్పటి నుంచి భయం అవుతుంది. ఆ ఫోటో కూడా చూపించింది టీచర్. చాలా భయం అవుతుంది ఇప్పటి నుంచి. కొంచెం అంటే కన్ను డ్యామేజ్ అవుతుండే తెలుసా? కన్ను దగ్గర. మరి మీరు ఇప్పుడు భయం అవుతుంది అంటున్నారు కదా, మరి ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు ఆడుకోకుండా? ఆడుకోవాలి కదా మీరు కూడా, పిల్లలు కదా, మరి ఎట్లా ఏం చేయాలి మరి? పేరెంట్స్ బయటికి తీసుకెళ్తారు అని ఒకసారి అడుగుతాం, తీసుకెళ్తారు, ఆడుకుంటాం. ఇప్పటి నుంచి అయితే గల్లీలలో అయితే అస్సలు ఆడుకోమని. ఇప్పుడు షార్విని ఇట్లా దాడి చేసింది కదా డాగ్ లవర్స్ ఉంటారు కదా, డాగ్ లవర్స్ ఏమంటారు అంటే కుక్కలను ఏమనొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, వాటిని ఏమనొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇట్లా దాడి చేస్తున్నాయి కదా, ఏం చెప్తావు చిన్నారి? అంటే అవి కొన్ని కుక్కలను పెంచుకోరు. అవి కొన్ని కుక్కల లవర్స్ అయితే వదిలిపెట్టేస్తారు. అప్పుడు అవి ఆకలితో ఉంటాయి, రోడ్ మీద తిరుగుతాయి. సో ఆకలితో ఉంటాయి అని పిల్లలను అయితే ఇట్లా చేస్తున్నాయి. డాగ్ లవర్స్ ఉంటారు, కానీ వీటిని కొంతమంది వదిలేస్తారు, తెలీదు. వీటికి తాడు ఉంటాయి కదా, ఆ తాడులు వదిలేస్తారు, తెలీదు. ఆ కుక్కలు కూడా ఎక్కడనో తిరుగుతాయి, వచ్చి దాడి చేస్తాయి. మరి ఇప్పుడు ఇట్లా దాడి చేసింది కదా, మరి ఇట్లా వీధి కుక్కలు ఉండకుండా ఏం చేయాలి? నీకు ఏమైనా ఐడియా ఉందా? ఏం చేస్తే బెటర్? తెలీదా? తెలియదు. ఓకే, నీ పేరేం పేరమ్మా? దివాన్షి నా పేరు. దివాన్షి. ఎట్లుంటుంది షార్వి? బాగుంటుంది నీ దగ్గర? బాగుంటాయి, ఆడుకుంటాయి నా దగ్గర. నీకు ఎప్పుడు తెలిసిందే షార్వికి ఇట్లా జరిగిందని? నేను స్కూల్ నుంచి వచ్చిన అప్పుడే తెలిసింది ఆమె అట్లా అయిందని. డాగ్స్ మీరు ఆడుకుంటుంటారు కదా, బాగా తిరుగుతాయి ఇక్కడ వీధి కుక్కలు? తిరుగుతాయి. ఏమన్నా అన్నాయా ఇంత ముందుకు ఎప్పుడన్నా? అనలేదు, కానీ ఉరకపెట్టారు. ఓకే, చిన్నారులు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈ బాబు ఉన్నాడు, ఈ బాబు షెల్టర్ తరలించాలని చెప్తున్నాడు. మరి తరలించాలండి, ఇదేంటంటే నాకు అర్థం కాదు.